హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీ నడిబొడ్డున అయితే ధర్నాకు దిగారు. సో ఈ అంశం పైన ఆకాశానికి ఎత్తేసిన సోనియా గాంధీ అండి. సో ప్రశంసలతో అయితే ముంచెత్తింది వైఎస్ జగన్ను. పూర్తి తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక విషయానికి వచ్చినట్లయితే రాజకీయంగా వైఎస్ జగన్ సరైన అడుగులే వేస్తున్నారా అంటే వైసీపీ నాయకులు అవుననే అంటున్నారు. బీజేపీ వైఖరిపై వైసీపీ తీవ్ర ఆగ్రహంతో ఉంది. గత 5 ఏళ్ల రాజకీయ అవసరాలకు తమను వాడుకొని మరోవైపు టీడీపీతోనూ బీజేపీ అటకాగిందని, ఎన్నికల్లో ఆ పార్టీకి భారీ ప్రయోజనం కలిగించిందని వైసీపీ నాయకులు, కార్యకర్తలంతా మండిపడుతున్నారు. ప్రస్తుతం మోదీ సర్కార్ తమకు చేసేదేమీ లేదనే నిర్ణయానికి వైసీపీ నేతలు వచ్చేశారు. ఇంకా మరోవైపు జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమి ప్రభావం తగ్గడాన్ని కూడా వైసీపీ జాగ్రత్తగా గమనిస్తూ వస్తోంది. ఇదే సందర్భంలో ఇండియా కూటమికి రాజకీయంగా అన్నీ కలిసొస్తున్న వాతావరణం కనిపిస్తోంది. దీంతో రాజకీయంగా ఒంటరి కావడం మంచిది కాదని భావించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ విధంగా అందుకే ఢిల్లీలో ధర్నాకు అన్ని పార్టీల నేతలను, ఎంపీలను ఆహ్వానించారు. సో మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్ పార్టీలకు చెందిన ఎంపీలతో పాటు దేశవ్యాప్తంగా పలు పార్టీలకు చెందిన నాయకులు ధర్నాకు సంఘీభావం తెలపడంపై వైసీపీలో ఆనందం వ్యక్తమవుతోంది అని చెప్పొచ్చు. జగన్కు అండగా నిలిచిన వారంతా ఇండియా కూటమి నేతలే కావడం విశేషం. ఇండియా కూటమితో జట్టు కట్టాలనే డిమాండ్ వైసీపీలో అంతర్గతంగా ఉంది. రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమితో కలిసి వెళ్లడం వల్ల ఏపీలో వైసీపీకి చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయని వైసీపీ నాయకులు భావిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రయాణించడం వల్ల ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీ ఓట్లలో చీలిక ఉండదని వైసీపీ నాయకులు నమ్ముతున్నారు. ఈ ఎన్నికల్లో కొన్ని చోట్ల కాంగ్రెస్కు ఆందోళన కలిగించే రీతిలోనైనా మైనారిటీల ఓట్లు పడ్డాయని వైసీపీ గుర్తించింది. ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందనే పాజిటివిటీ తమకు ఉపయోగపడుతూ ఉందని అయితే వైసీపీ నాయకులు అంటున్నారు. ఉదాహరణకు కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలో ఉంటే రాష్ట్రంలో రైతు రుణమాఫీ లాంటి వాటికి కలిసి వస్తుందని వైసీపీ నేతలు చెప్తున్నారు. మోదీ సర్కార్ ఆగ్రహానికి గురైతే అంటే కేసులు, ఇతరత్ర ఇబ్బందులు తప్పవనే భయం కూడా లేకపోలేదు ఒకవైపు జగన్ గారికి. అయితే కేంద్రంలో ఎన్డీఏకి మద్దతు ఇచ్చిన కేసులు తప్పవనే వాదన కూడా వైసీపీలో లేకపోలేదు. ఇబ్బందులున్నా తాను రాజకీయంగా ఒంటరి కాదన్న భావన బరిలో నిలిచి ప్రత్యర్థులతో పోరాడేందుకు నైతిక స్థైర్యాన్ని ఇస్తుందనే చర్చకు తెరలేచింది. ఇప్పుడు అన్నిటికీ మించి వైసీపీ ఓటు బ్యాంకు చెక్కు చెదరదని వైసీపీ నేతలు గట్టిగా విశ్వసిస్తున్నారు. ఏ రకంగా చూసినా కూడా రాజకీయంగా ఇండియా కూటమితో వెళ్లడమే మంచిదన్న అభిప్రాయంలో వైసీపీ బలంగా ఉంది. రానున్న రోజుల్లో జగన్ ఎలా వ్యవహరిస్తారనే విషయాన్నైతే చూడవలసి అయితే ఉంది ఫ్రెండ్స్.